మా తల్లిదండ్రులు ఎందుకు మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకోరు అని టీనేజ్ పిల్లలు, మా పిల్లలు మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు, చెప్పిన మాట కూడా వినడం లేదు, ఎందుకు మమ్మల్ని అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అని తల్లిదండ్రులు. ఈ పాయింట్స్ చాలా రెగ్యులర్గా వింటున్నాం. ఎస్, ఈ రోజు నుంచి ప్రతి వారం 3 నుంచి 4 టీనేజ్ ఇష్యూస్ మీద కంప్లీట్గా మీ అందరికి వీడియోస్ రాబోతున్నాయి. ఈ రోజు టీనేజ్ ఇష్యూస్లో పిల్లలకి తల్లిదండ్రులకి చాలా గ్యాప్ పెరిగిపోతుంది. నాన్న హాల్లో ఉంటే పిల్లలు బెడ్రూమ్లో ఉంటారు, నాన్న బెడ్రూమ్లోకి వస్తే పిల్లలు బాత్రూంలోకి వెళ్తారు. ఈ రోజు కనీసం ఒక ఇంట్లో ఉంటూ ఎదురెదురుగా మొహం చూసుకొని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ఇలాంటి సందర్భం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య సరైన ప్రేమ లేదు అనిపిస్తుంది. కానీ అది పచ్చి అబద్ధం. కానీ అక్కడ జరిగేది ఏంటి అంటే ప్రేమ లేకపోవడం కాదు, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం. దీన్నే మనం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి ఈరోజు టీనేజ్ పిల్లలు ఎలా ఆలోచిస్తారు? నేను చాలా స్వతంత్రంగా ఉండాలి, నేను ఇండిపెండెంట్గా నా లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటారు. ఈ మధ్యలో వీళ్ళకి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ స్టార్ట్ అవుతుంది. మరి ఇది మేజర్ ప్రాబ్లం. మరి ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుందామా? పాయింట్ నెంబర్ 1, వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళని అస్సలు జడ్జ్ చేయకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో యాక్టివ్గా వినడానికి ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు చెప్పిన ప్రతి ప్రాబ్లంకి వెంటనే మీరు సొల్యూషన్ ఇచ్చేయాలి, ఆన్సర్ ఇచ్చేయాలని అలా ఆలోచించద్దు. వాళ్ళు చెప్పింది వింటేనే సగం ప్రాబ్లం అక్కడ తీరిపోతుంది. పాయింట్ నెంబర్ 3, పిల్లలతో మాట్లాడండి, పిల్లలు మీద కాదు. అంటే నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, అది ఎందుకు ఇలా చేసావు అండ్ అలానే వాళ్ళ గురించి మావాడు ఎప్పుడు మాట్లాడు, మావాడు ఎప్పుడు ఇంతే మొద్దువాడు, ఇలాంటి మాటలు వాళ్ళ గురించి పక్కన వాళ్ళతో అస్సలు చెప్పద్దు. పాయింట్ నెంబర్ 4, ఈ టైంలో ఎలా ఫీల్ అవుతున్నావు అని వాళ్ళతో లాజికల్గా కాకుండా వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళ బాధని, వాళ్ళ ఫీలింగ్స్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఈ టెక్నిక్స్ యూస్ చేస్తే ఎందుకు కనెక్ట్ అవ్వరో మనం చూద్దాం. అప్పటికీ కనెక్ట్ అవ్వలేదా? యాజ్ అ సైకాలజిస్ట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. మరి ఇటువంటి టీనేజ్ ఇష్యూస్ అన్ని కూడా ఎవ్రీడే మీకు తెలుసుకోవాలంటే మాత్రం డోంట్ మిస్ టు